అందరికీ నమస్కారం. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. స్వామివారి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా కిందకు వచ్చేసి పద్మావతమ్మ దర్శనం అవి చేసుకుని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాను అనేది మీకు తర్వాత వచ్చే వీడియోలో చూపిస్తాను అనటంతో లాస్ట్ వీడియో క్లోజ్ అయిందండి. లాస్ట్ వీకే నేను తిరుపతి వెళ్ళొచ్చానమాట మొక్కు తీర్చుకోవడం కోసం. ఆ వీడియోస్ అయితే ఒక 2 ప్రజెంట్ చేశానండి. మీలో ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా వెళ్ళి ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. అలాగే మన ఛానల్లో దీని ముందర ఉండే వీడియోస్లోనే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, రోజు నేను వీడియోస్ పెట్టేసరికి మధ్యాహ్నం 3-3:30 అయిపోతుందండి. సో మీలో ఎవరైనా మ్యాక్సిమం 99% రోజు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. సో 3 నుంచి 4 మధ్య ఒకసారి మన ఛానల్కి వచ్చి చెక్ చేయండి నేను వీడియో పెట్టానా లేదా అనేది. లేదు అంటే కుదిరితే మాత్రం పొద్దున్న 10 గంటలకు పెట్టేస్తూ ఉన్నానమాట. ఈ వీడియోలో అయితే పద్మావతమ్మ దర్శనం అయిన తర్వాత మా వాళ్ళు 2 o'clockకి ట్రైన్ అని చెప్పి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత నేను సాయంత్రం 7:30కి బస్ కదా, ఈలోపు నేను చూడనటువంటి ప్రదేశాలకు వెళదాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే కపిల తీర్థంకి వచ్చేసా. మీలో తిరుమల వస్తే తప్పకుండా దర్శించుకునేటువంటి దేవాలయాల్లో కపిల తీర్థం ఎంతమంది వెళతారు అనేది కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళలేదు అని అనుకున్నా, చూసినా కూడా ఆలయ చరిత్ర తెలియదు అనుకునే వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. కపిల తీర్థం తర్వాత ఎక్కడికి వెళ్ళాను అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేయడం జరుగుతుంది. దానికి రిలేటబుల్గానే మీకు తంబు కూడా పెట్టానన్నమాట. సాక్షాత్తు స్వామివారు వచ్చినటువంటి మరో ప్రదేశం అనేలాగా కపిల తీర్థం, కపిలేశ్వర స్వామివారు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అన్నట్టుగా శివకేశవులకు భేదం లేదు అని నిరూపించేలా సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కలియుగంలో వెంకటేశ్వరుడిగా కొలువై ఉన్నటువంటి ఈ ప్రాంతంలోని పరమశివుడు కూడా ఉన్నటువంటి ప్రదేశం, పరమ పుణ్యధామం ఈ కపిలేశ్వర స్వామి అనమాట. కపిల మహర్షికి రిలేటబుల్గా ఉంటుందంటే, కపిల మహర్షి మన పురాణాల్లో చాలామందికి తెలుసండి. సో సగరుడి చరిత్రతో చాలామందికి, ఆయన పాతాళంలో ఈశ్వరుణ్ణి పూజిస్తూ ఎప్పుడూ ధ్యానంలో ఉండేటువంటి మహర్షుల వారు. జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి, ముఖ్యంగా బుద్ధికి, వికాసానికి ఈ మహర్షుల వారు ప్రతీకని చెప్తారు. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం అని చెప్పేవాళ్ళు కూడా మన పురాణాల ద్వారా తెలుస్తోందనమాట. సో ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే, ఫస్ట్ నేను వచ్చిన తర్వాత ఆకలి విపరీతంగా వేస్తోంది. ఎక్కడికి వెళ్ళినా కాశీ వెళితే అన్నపూర్ణం ఎలా కాపాడుకుంటుందో, సో అలా మనం తిరుమలలో వస్తే ఆకలికి ఎక్కడ అలమటించాల్సిన అవసరం లేదు. ఏ దేవాలయం దగ్గరికి వెళ్ళినా స్వామివారు మనకి కడుపు నిండా వేడివేడిగా భోజనం పెడతారు, చాలా చల్లగా పెరుగన్నం పెట్టి పంపిస్తారు. సో ఇక్కడ కూడా అంతే అనమాట. నా ప్లాన్లో లేకపోయినా కపిల తీర్థంకి ఫస్ట్ రాగానే అక్కడ టీటీడీ వాళ్ళు భోజనం పెడుతున్నారు. సంతోషంగా తిన్నా. నా పక్కనే RO వాటర్ ఉంది. రూపాయి ఖర్చు లేకుండా కడుపు నిండా స్వామివారు అదే కిచడీలాగా సాంబార్ అన్నం ఉంటుంది కదా, అది తిన్నాను. దధ్యోజనం తిన్నాను. ఫస్ట్ అక్కడ ఉండేటువంటి అభయాంజనేయ స్వామివారిని దర్శనం చేసుకున్నాను. ఇంకా లోపలికి ప్రయాణం అయ్యానమాట. నదీ స్నానం ఇక్కడన్నా చేసుకుందాము అంటే ఆ పాసిబిలిటీ లేకపోయింది. బట్ నీళ్లు మాత్రం తలపై చల్లుకున్నాను అనమాట కపిల తీర్థంలో. సో పాతాళ లోకంలో కపిల మహర్షుల వారు నివసిస్తూ ఉంటారండి. ఆయన పూజించేటువంటి ఈశ్వర స్వరూపం పాతాళ లోకం నుంచి చీల్చుకుంటూ పైకొచ్చి కపిల మహర్షిచే పూజింపబడ్డటువంటి ఈశ్వరుడు కాబట్టి కపిలేశ్వరుడిగా ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటున్నారు అని ఒక పురాణ కథనం ద్వారా తెలుస్తోంది. పాతాళలోకం నుంచి స్వామివారు భూమిని చీల్చుకుంటూ పైకొచ్చి అక్కడితో ఈ కలియుగంలో ఆగిపోయిన, ఇప్పటికీ కూడా గుప్తంగా కపిలేశ్వర స్వామివారు అంటే కపిల మహర్షుల వారు స్వామిని నిత్యం ఆరాధన చేస్తారు. ఆయన ఇక్కడ తపస్సు చేసేటువంటి ప్రదేశంగా చెప్తారు. ఇక్కడ ఉండేటువంటి తీర్థాన్ని కపిల తీర్థం అని చెప్పి పిలుస్తారు. మనకి కొన్ని నదులకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయండి. ఈ కపిల తీర్థంలో మనకి 3 నదుల సంగమం ఉంటుంది. శేషాచల కొండలపై ఉంటుందండి. పైనుంచి వచ్చేటువంటి జలపాతం అంటే స్వామివారిని తాకుతూ, శ్రీ మహావిష్ణువును తాకుతూ, ఇంకా చెప్పాలి అంటే సాక్షాత్తు ఈ జలపాతం వైకుంఠం నుంచి అదృశ్యంగా వస్తుంది అనేటువంటిది కూడా ఒక ప్రతీతి అనమాట. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా కార్తీక మాసంలో గనక మనం తీసుకుంటే, ఏ విశేష పర్వదినాలు కార్తీక మాసంలో ఉంటాయో ఆయా పర్వదినాల్లో మధ్యాహ్నం మనం కాశీలో మణికర్ణికా ఘాట్లో అపరాహ్న స్నానం ఎలా అయితే చేసుకుంటామో, ఇక్కడ కూడా అపరాహ్న స్నానం చేసుకుంటే గనక పైన వైకుంఠం నుంచి నదులు మాత్రమే కాదు, మన భూమి మీద ఉండే పవిత్ర నదులన్నింటి సంగమం ఒకేసారి వచ్చి 12 నుంచి 12:30 మధ్య కలుస్తుంది అని కూడా కపిల తీర్థం ప్రత్యేకతగా చెప్తారు. కేవలం కార్తీక మాసంలో విశేష పర్వదినాల్లో మాత్రమే. ఆ సమయంలోనంట
మొత్తం దేవతామూర్తులందరూ వచ్చి ఈ కపిల తీర్థంలో స్నానం చేస్తారు అని చెప్తారు. అందుకే కార్తీక మాసంలో కపిల తీర్థంలో గనక స్నానం చేసుకొని కపిలేశ్వరుడి దర్శనం చేసుకొని అక్కడ దీపారాధన చేసుకుంటే మాత్రం సర్వ పాపాలు హరించుకుపోయి మోక్షప్రాప్తి కలుగుతుంది, సకల బాధల నుంచి విముక్తి కలుగుతుంది అని కూడా శాస్త్రం చెప్తోందనమాట. కపిలేశ్వర స్వామివారి దేవాలయం ఇప్పటిదైతే కాదండి, పాతాళలోకము, కపిల మహర్షుల వారు తపస్సు చేసింది అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎన్ని శతాబ్దాల క్రితం అనేది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారే అమ్మ సహితంగా వచ్చి ఇక్కడ కపిలేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నారు అని కూడా ఇక్కడ శాసనాల ద్వారా కావచ్చు, పెద్దవాళ్ళు చెప్పేటువంటి పురాణాల ద్వారా కూడా తెలుస్తోందనమాట. అంత పుణ్యప్రదం. మనం స్నానం చెయ్యగలిగితే చాలా సంతోషం, లేదంటే కనీసం ఆ నీటిని స్పృశించినా కూడా మన పాపాలు పటాపంచలవుతాయి అనేది భక్తుల నమ్మకం అనమాట. తిరుమలలో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండేటువంటి దేవాలయాల్లో మరొకటి కపిలేశ్వర స్వామివారి దేవాలయం. లోపల స్వామివారి రూపం కానీ, పంచాక్షరి మంత్ర నామస్మరణ కానీ, కామాక్షి అమ్మవారి రూపం కానీ, దక్షిణామూర్తి వారి రూపం కానీ, పక్కనే కాలభైరవుడు, ఆ తర్వాత ప్రమథ గణపతి, మహాగణపతి, మహాశక్తి లింగేశ్వరుడు అని చెప్పేసి ఎన్నో విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి రూపాలని వాళ్ళ నేను చూశానన్నమాట. చాలా చాలా సంతోషంగా అనిపించింది. మెయిన్గా కపిల తీర్థం కొంచెం వర్షం పడేటప్పుడు వస్తే ఎంతో సుందరంగా ఆహ్లాదపరుస్తుంది మనసుకి. సో ప్రస్తుతానికి వర్షం అది లేదు కాబట్టి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నానమాట. లక్ష్మీ నారసింహ స్వామివారు కూడా పైన ఉంటారండి. ఇక్కడ లక్ష్మీ నారాయణ స్వామివారు ఉంటారు. అంటే శివకేశవులు ఇద్దరూ కూడా కలిసి ఉండేటువంటి దేవాలయాల్లో ఇది కూడా ఒకటనమాట. లోపల చూస్తే రావి చెట్టు కింద నాగులు, నా విచిత్రమైనటువంటి నాగ జాతికి సంబంధించినటువంటి మొత్తం కూడా లోపల మనకి దర్శనమిస్తాయి. చాలా చాలా సంతోషంగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ప్రజెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అన్ని దర్శనాలు చేసుకున్న తర్వాత ఎలాంటి హడావుడి లేకుండా, నన్నెవ్వరూ తొయ్యకుండా, నా వెంబడి పడకుండా హాయిగా నాకు నేనే భగవంతుడితో గడిపినటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. సో దక్షిణామూర్తి వారిని కూడా ప్రశాంతంగా దర్శనం అనేది చేసుకోగలిగాను అనమాట. ఇంకా శివయ్య కొలువై ఉండే ప్రాంతం అంటే మామూలుగా చెప్పేది ఏముంది చెప్పండి. లోపల స్వామివారైతే సర్వాలంకార భూషితుడై ఉన్నారండి. ఎంత బాగున్నారో. పక్కనే కామాక్షి అమ్మవారు. ఇలా నేనైతే కపిల తీర్థంలో మీకు చెప్పాను కదా, అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కపిల తీర్థం దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ గంట సేపు ఇక్కడ గడిపానండి. సో పద్మావతమ్మ గుడి దగ్గరికి వెళ్ళటము ఇదంతా కంప్లీట్ చేసుకోవడం ఆల్మోస్ట్ 4-4:30 వరకు కూడా నేను ఇక్కడ కపిల తీర్థం దగ్గరే ఉన్నాను. ఆ చుట్టూ చూస్తూ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఆ చూసినటువంటి దర్శనం కూడా మర్చిపోలేనంత అనుభూతిని పొందుతూ, మామూలుగానే నాకు నదులంటే చాలా ప్రాణం అనమాట. అలాంటిది త్రినదుల సంగమం, త్రివేణి సంగమం అయినటువంటి ఈ కపిల తీర్థం దగ్గర ఆ చుట్టూ ఉండే వాతావరణం, చల్లని గాలి, వీటన్నిటిని ఆస్వాదిస్తూ కాసేపు అక్కడ కూర్చున్న తర్వాత వెంటనే అనుకున్నా గోవిందరాజస్వామి దగ్గరికి వెళ్దామా, లేకపోతే అలిమేలు మంగాపురం అని చెప్పి పిలుస్తారండి. అంటే పద్మావతమ్మ కాకుండా వేరొక ప్లేస్ కూడా ఉంది, స్వామివారి కళ్యాణం జరిగినటువంటి ప్రదేశం అంటారు అలిపిరి మెట్ల దగ్గర. అక్కడికి వెళదామా, లేకపోతే ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అప్పలాయికుంట, ఇది కూడా నేను బాగా విన్నా. మా గురువుగారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళదామా అని డిసైడ్ అయ్యి ఆటోను ముందే పిలిచేసి ఇంకా డిసైడ్ అవ్వలే. అప్పుడు ఆటో ఆయన అన్నాడు, అమ్మ అప్పలాయిగుంట వెళ్ళండి, అద్భుతమైన దేవాలయం తల్లి. అసలు ఈ దేవాలయం ప్రాచుర్యంలోకి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అంటే తిరుమల లోకల్, రాయలసీమ చుట్టుపక్కల వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ తల్లి. మీరు వెళ్ళండి, మీరు తిరుమలలో ఏ అనుభూతి అయితే పొందలేకపోయారో ఆ అనుభూతిని ఖచ్చితంగా పొందుతారు అని చెప్పారు. అది అక్షర సత్యం అనమాట. అద్భుతమైన దేవాలయం అండి. తిరుపతి నుంచి 15 కిలోమీటర్స్లో ఉంది అప్పలాయిగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన తర్వాత సిద్ధేశ్వర మహర్షి అనేటువంటి వారి తపస్సుకు మెచ్చి ఇక్కడికి వచ్చి అభయహస్తంతో అనమాట ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసి భక్తులకు అభయాన్ని అందిస్తూ ఉన్నారు. మీలో ఎంతమంది ఈ దేవాలయాన్ని దర్శించుకున్నారో చెప్పండి. ఇప్పటిది కాదండి,
12వ శతాబ్దానికి చెందినటువంటి దేవాలయం అంట. అమ్మో, అసలు చెప్తేనే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వెలుగులోకి రావడం అయితే 1988 నుంచి వెలుగులోకి వచ్చింది, కానీ చాలా చాలా ఇంకా స్వామివారు పద్మావతమ్మను పరిణయం ఆడిన తర్వాత ఇక్కడికి వచ్చారంటే అర్థం చేసుకోండి మరి ఎప్పటి దేవాలయము. కానీ మీలో ఎంతమంది వెళ్ళారో తప్పకుండా కామెంట్ చేయండి. చాలా తక్కువ మందికి తెలుసు, కానీ ఒక్క మాట చెప్తానండి, అసలు స్వామివారి రూపం అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత అనుభూతిని పొందగలుగుతాం అనమాట. అద్భుతమైన రూపం అండి, అస్సలు మిస్ చేసుకోకండి ఈసారి తిరుపతి వెళితే మాత్రం. అప్పాయకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అక్కడికి వచ్చానమాట. తిరుపతి నుంచి 15 కిలోమీటర్స్ అనమాట. ఏం చెప్తామండి, ఆయన ఎక్కడున్నా వైభవమేనండి. నా భూతో నా భవిష్యత్ అనమాట టెంపుల్ అయితే మాత్రం. అద్భుతం అంటే అద్భుతం, చాలా చాలా బాగుంది. ఇక్కడ వరకు మాత్రమే వీడియో అలౌ చేస్తారు, లోపలికి అలౌ చేయరు. ఎక్కడంటే అక్కడ ఒక 100 బోర్డులు ఉన్నాయన్నమాట, వీడియోలో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పేసి. అందుకే నేను ఏది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోతున్నాను. బట్ చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట. తిరుపతి ఒకవేళ ఎవరైనా ఏ కారణంతో అయినా దర్శనం మిస్ అయి ఉంటే కనుక మీరు 15 కిలోమీటర్స్ 15 ఇక్కడికి వచ్చారంటే మాత్రం చక్కగా సాక్షాత్తు తిరువేంకటనాథుడు స్వయంభూ అనమాట. మనకి ఇక్కడ ఉండేటువంటి స్వామివారు నీ కోసం నేను వెలుస్తున్నాను అని స్వామివారు ఆయన శిష్యుడైనటువంటి సిద్ధేశ్వర మహర్షికి అభయం ఇచ్చి వెలసినటువంటి దేవాలయం అనమాట. అయితే మనకి పైన కొండ మీద స్వామివారు ఏంటంటే కటిహస్తం వరదహస్తంతో ఉంటారు. ఇక్కడ ఏంటంటే అభయహస్తంతో వరదహస్తంతో మనకు కనిపిస్తారనమాట. సో అందుకే ఇక్కడ ఉండేటువంటి స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళ కోరికలన్నిటికీ తాను అభయంగా ఉంటాను అని చెప్పేసి ప్రసన్న వెంకటేశ్వరుడిగా దర్శనాన్ని ఇస్తానని సాక్షాత్తు స్వామివారు వచ్చి అభయహస్తంతో వెలిసినటువంటి నిండైన రూపం. ఇంకా ఇవాళ గురువారం అనమాట, వరమహాలక్ష్మి వ్రతానికి ముందు రోజు నేను ఇక్కడ స్వామి దర్శనం చేసుకున్నాను. ఏం చెప్తాంలేండి, నిజరూప దర్శనము. ఆ 2 కళ్ళ దగ్గర హారతి పెట్టి చక్కగా ఒక 10 రూపాయల అర్చన టికెట్ తీసుకున్నాను. ఇంకా అంతేనండి, మనం తిరుపతిలో ఏదైతే మిస్ అవుతామో, స్వామిని దగ్గర నుంచి చూడలేకపోయామో అని ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా పోతాయన్నమాట. హాయ్ అండి. అదండి, ఎంత చెప్పినా తక్కువే. ఆలయ ప్రాంగణంలో చాలా సింపుల్గా ఉందండి దేవాలయం. పద్మావతి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు, స్వామివారి మధ్యలో విశ్వక్సేనుల వారు, అంతేనండి, ఇంకేమీ లేవన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది దేవాలయం అయితే. ఇది కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోనే నడుస్తోందండి. ఇదిగో ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అనమాట. ఇది నేను చేసుకున్నటువంటి దర్శనము, నేను పొందినటువంటి అనుభూతి మీతో షేర్ చేసుకున్నాను. నమస్తే. ఇలా ఉంది ఫేస్. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి రాత్రి బస్ కదా, పొద్దున్నే దిగి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నమాట. మా కోడలు ఉంది అని చెప్పాను కదా, సో వాళ్ళ ఇంటికి వచ్చాను. అందరూ పొద్దున్నే లేచి ఉంటారు, నేను కూడా 4 గంటలకు లేచాను. ఒక 5 వరకు నార్మల్గా ఉన్నాను అనమాట. కానీ బస్లో ఇప్పుడే రీచ్ అయ్యేసరికి 7 అయింది తిరుపతి నుంచి. ఇప్పుడు కావాల్సినవన్నీ సమకూర్చుకొని వ్రతంకి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలి. మళ్ళీ నిద్రపోయి ఉంటే అసలు సడన్గా అనమాట నా స్టాప్ దగ్గర గుర్తొచ్చింది. అమ్మ బాబోయ్, నేను గబ కిందకి దిగి వచ్చేసాను అనమాట. అలా అయింది. సో ఇది ఒక్కొక్కటి తీస్తున్నాను, బట్టలు అన్నీ తీసి అంతా నీట్గా ఉందండి. చెప్పాను కదా, ఉన్నా లేకపోయినా మా ఇంట్లో నిత్య దీపంకి అయితే ఏ లోటు ఉండదు. చక్కగా పూజ చేసేసి ఫ్రెష్గా మా వారు పొద్దున్న 3కే బట్టలు అవి రెడీగా ఉన్నాయి. చెప్పినట్టుగా పాపం ఇవి నానబెట్టి ఉంచేశారు. ఇంకా మిగతా పనులన్నీ నేను చూసుకోవాలి. 7 అయింది కదా, ఎంతసేపట్లో చేయగలుగుతానో చూడాలి. ఎందుకో ఈరోజు డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా లైవ్ ఆడియోతోటే అందించేయాలనిపిస్తోంది. ఈ వాయిస్ ఓవర్లా పెట్టుకుంటే వీడియోస్ అన్నీ లేట్ చేసేస్తున్నానండి. ఇవ్వాల్సినవి చాలా, అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం పెండింగ్ అయితే. సో అందుకే ఈరోజు వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ కూడా. మార్నింగ్ 7 అయిందని చెప్పాను కదా వచ్చేసరికి. సో వచ్చిన తర్వాత ఫస్ట్ శ్రీకి సంబంధించినటువంటి పనులు చూసుకొని 7:30కి వాడిని పంపించిన తర్వాత నేను స్నానం అది కంప్లీట్ చేసుకొని
ఒక్క పువ్వు కూడా లేదండి ఇంట్లో. అంటే ఈ 2 డేస్‌కి నేను లేని ఈ 2 డేస్‌కి పూజకి ఇంట్లో అయిపోయిందనమాట. అంతకుముందు వరమహాలక్ష్మి వ్రతం కోసం కొన్నవన్నీ కంప్లీట్ అయిపోయాయి. కింద నుంచి పైకి ఎక్కుతున్నప్పుడే మా వాచ్‌మెన్ గారికి చెప్పాననమాట. నాకు మామిడాకులు కావాలి అని చెప్పేసి. సో మామిడాకులు కోసిచ్చారు. అవి కట్టాలి, ఇల్లంతా తడిబట్ట పెట్టాలి. ఫస్ట్ ఇప్పుడు స్నానం చేసుకొని వచ్చాను. ఫస్ట్ అయితే మాత్రం నేను వెళ్ళి పువ్వులు అవి తెచ్చుకోవాలి. బంతిపూలు గుమ్మానికి అండ్ అరిటాకులు అటు ఇటు పెట్టుకుంటాను కదా, మనకి ఇష్టం కదా ఈ టైంలో. సో అమ్మవారికి అటు ఇటు పెట్టడానికి అరిటాకులు, సరే ఏదైతే అది ఉంది వెళ్దాము. తెచ్చుకునే సామాన్లు కూడా చూపిస్తాను. పప్పులు అవి నానబెట్టాను. ఎప్పటికవుతుందో పని, చాలా చాలా టెన్షన్గా ఉందన్నమాట. అండ్ ఇవాళ ఒక సెలబ్రిటీ తాంబూలానికి పిలిచారు. అమ్మో, ఎన్ని రోజుల ముందు నుంచి చెప్తున్నారంటే అంటే తను చాలా అభిమానం చూపిస్తారు. ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా రావాలి అని ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉన్నారనమాట. అంతా దత్తుడు దయ, చూడాలి స్వామివారు ఎలా చేస్తారో. సరే మాట్లాడుతూ ఉంటే లేట్ అయిపోతుంది. షాపింగ్కి వెళ్దాము. షాపింగ్ మీన్స్ పదండి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి వ్రతంకి కావాల్సినవన్నీ తెచ్చుకున్న తర్వాత ఇల్లు తడిబట్టది పెట్టేసుకొని గుమ్మానికి పసుపు అది పూసేసి ఆ తర్వాత పైన, అంటే ఇవి నేను షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే, అనుకోనటువంటి పరిస్థితులు కూడా మనకి ఎదురైనప్పుడు ఆ సందర్భాన్ని, మనం చేస్తున్నటువంటి పూజల్ని ఆపాల్సిన అవసరం లేదు. నేను నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చు, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. నీ ఒంట్లో శక్తి ఉంది కదా, ఇది విశేషం కదా, ఇప్పుడే చెయ్యు అని నా మనసు చెప్తోందనమాట. ఆరోగ్యం సహకరించినంత వరకు ఇది అందరికీ కుదరకపోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇలా హడావుడి పడుతూ అన్నీ తెచ్చుకోవడాలు చేయడాలు ఉండదు. భర్త ఉంటే నాలాగా ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే తనని అన్నీ చేయమంటే కుదరదు. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఫ్రైడే కాబట్టి. ఈ వారము ఇది చేస్తే నెక్స్ట్ వీక్ మళ్ళీ వైభవలక్ష్మి ఉంటుంది, పౌర్ణమి కాబట్టి పౌర్ణమి పూజ అవి ఉంటాయి, ఎప్పటికప్పుడే ఉంటాయి కాబట్టి లేట్ అయినా పర్వాలేదు, కంప్లీట్ అయితే చేసేద్దాము అనేసి. సో ఇలా ఇందాక ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ తర్వాత సడన్గా టాపిక్ని కట్ చేసేసినట్టు అనిపించింది కదా. నా కంటిన్యూటీ ఇలాగే ఉంటుందండి బాబు. ఇంకా ఆ టెంపుల్కి ఆటోలో వెళ్ళి రావడానికి మొత్తం కలిపి 700 అడిగారనమాట. సో ఇంకా సరే అని చెప్పేసి, అంటే ఇంటి దగ్గర డ్రాప్ చేసేసారు. మళ్ళీ ఇంటికి వెళ్ళటం, అలిసిపోయి వెళ్ళాను కదా, చూసి ఉంటారు కదా. సో మళ్ళీ 7:30కి టైం అయిపోతుందని గబగబా బస్ దగ్గరికి వచ్చి ఎక్కేసాను. అవి ఏవి షూట్ చేయలేకపోయానండి, మర్చిపోయాను. ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంటికి వెళ్ళాక ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా, ఛార్జింగ్ కూడా మర్చిపోయాను అనమాట, అలసట. సో ఇంకేం గుర్తు రాలేదు షూట్ చేయాలని. సో ఆ తర్వాత ఏం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత అనేది కంటిన్యూ చేస్తూ పెట్టాను. కానీ ఈసారి వెళితే మాత్రం తప్పకుండా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. నేనైతే నాకు ఒక మొక్కు కూడా మొక్కుకున్నాను అనమాట. అండ్ అక్కడ మొక్కుకున్నాను, తిరుమలలో కూడా ఒక మొక్కుకొని వచ్చానమాట. మనకంటూ ప్రత్యేకంగా ఏముంటాయి చెప్పండి. సో ఆ 2 తీరితే స్వామి నీ దగ్గరికే వస్తాను, 2 ముడుపులు కట్టి, ఇంకొకటి పైనుండే స్వామి దగ్గరికే వస్తాను అని చెప్పేసి. సో ఎవరికైనా ఎప్పుడైనా తిరుమల దర్శనం అవ్వలేదు అని అనుకున్నా జస్ట్ ఒక 15 కిలోమీటర్లండి, 40 నుంచి 1 అవర్ మాత్రమే పడుతుంది టైము. ఎప్పుడైనా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కుదరలేదు అనుకునేటప్పుడు ఇక్కడికి రండి. 2 కళ్ళు సరిపోవండి. నేత్ర దర్శనం చేసుకున్నాను నేను, ఇంకా మాటల్లో చెప్పలేనమాట. కళ్ళల్లో డబడబడబడబ కారిపోయే అంతే నీళ్లు. అలాగా ఎంత బాగున్నారో స్వామి. స్వయంభూ అండి వెంకటేశ్వర స్వామి. నీకు నేను రక్షణగా ఉంటాను, నీ ప్రతి కష్టంలో తోడుగా ఉంటాను, ఈ అభయముద్రలో కటాక్షిస్తూ ఉంటాను అని స్వయంగా వెలసినటువంటి దేవాలయం అనమాట. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఆల్రెడీ మీలో తెలిసిన వాళ్ళు ఉంటే చాలా సంతోషం. ఇప్పటి వరకు దర్శించని వాళ్ళు ఉంటే ఈసారి తిరుమల షెడ్యూల్లో తప్పకుండా అప్పలైగుంట పెట్టుకోండి. అద్భుతమైనటువంటి స్వామివారి రూపాన్ని చూసి మన జన్మ చరితార్థం అయిపోతుందన్నమాట. అలా ఆ 2 చూసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకేముందండి, వరలక్ష్మి వ్రతం. మామూలుగా 2-3 రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటేనే పనులు కుదరవు మన ఆడవాళ్ళకి. ఇంకా నా పరిస్థితి చెప్పండి. అనుకోనటువంటి ప్లాన్ వరలక్ష్మి వ్రతం ఇప్పుడు పడుతుంది అని నాకు తెలీదు. సో ఇంకా వచ్చిన తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలి అని అనుకునే కన్నా గబగబా చేసుకుంటూ వెళ్ళిపోతే అదే అవుతుందిలే అనుకున్నాను. బట్ 9 రకాల నైవేద్యాలు అలా ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. నానబెట్టి మాత్రం పెట్టమని చెప్పాను. సో ఇంకా 8 గంటలకి ఇంట్లో స్టార్ట్ అయితే కావలసినటువంటి పళ్ళు, పువ్వులు, ఏమేమి వరలక్ష్మి వ్రతానికి సమకూర్చుకుంటామో అవన్నీ శుక్రవారమే అయినా కూడా తప్పదనమాట. ఇంకా ఏం చేస్తాను నేను, ముందుగా తెచ్చుకుందాము అని అనుకున్న ముందు షూట్స్ తోటి, ముందు మీకు అందించే వీడియోలతోటి ఆ హడావుడి సపరేట్. ఇంక ఇదొకటంటే పిల్లడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి.
వాడిని నేను ఈవినింగ్ 6 తర్వాత వాడి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. యాజ్ యూజువల్గా ఉండే పనులతో పాటు ఆలోచించేవి కొన్ని, ఇంక ఇవన్నీ మనం పెట్టుకుంటే కుదరవు కొన్ని లైఫ్ స్టైల్స్ ప్రకారం. అందుకని చెప్పేసి ఇంకా వచ్చిన తర్వాత కలువ పూలు విపరీతమైన రేట్లు ఉన్నాయండి బాబోయ్. చెప్పాను కదా మీకు, చాలా సందర్భాల్లో మన రెగ్యులర్ వ్యూవర్స్కి తెలుసు. నార్మల్ డేస్లోనే మా చుట్టుపక్కల కలువ పువ్వు 25 నుంచి 30 రూపాయలు అమ్మితే ఈ పండగ సమయంలో 80 రూపాయలకు అమ్ముతారనమాట. అలా అని నేను కొనకుండా ఉండలేను. నా దగ్గర ఉండి కొనకుండా ఉంటే నా మనసు ఒప్పుకోదండి. నా దగ్గర లేదు స్వామి, ఇంకా నా వల్ల కాదు అని అనుకుంటే మాత్రమే కొన్నిటి విషయంలో నేను కాంప్రమైజ్ అవుతాను తప్ప. అండ్ దాన్ని సేవ్ చేసేయాలి, దాన్ని తీసుకువెళ్ళి ఉంచితే ఇప్పుడు ఏముందిలే కలువ పువ్వు పెట్టకపోతే అమ్మవారు ఏమన్నా మనల్ని అడుగుతుందా, ఇవి కూడా ఆలోచనలు నాకు రావు అనమాట. నాకు అది నచ్చింది, నా మనసులో అది పెట్టాలని ఉంది, నా దగ్గర ఆ స్తోమత ఉంది అని అనుకుంటే నా వరకు మాత్రమే చెప్తున్నానండి. నేను ఏమీ కాంప్రమైజ్ అవ్వను. అది పెట్టాలని నా మనసుకు అనిపిస్తే నేను అది కొంటానమాట. అండ్ మీకు తెలుసు కదా, వైభవలక్ష్మి వ్రతంలో ఉన్న, గోపద్మ వ్రతంలో ఉన్న అన్నీ కూడా. ఇది మాకు దగ్గరలో ఉండే పూజా స్టోరు, దొరకందంటూ ఉండదండి. కావాల్సినవన్నీ వెళ్ళాను, మార్కెట్కి వెళ్ళా, పువ్వులు తెచ్చేసుకున్నా, గడప దగ్గర నుంచి రాగానే మామిడాకులు కట్టేసుకున్నా, బయట ముగ్గు వేసేసుకున్నా, బయట మార్కెట్కి అయితే వచ్చేసానమాట. ఇలా అన్నీ సమకూర్చుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా దీని తర్వాత వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను, అలంకారం చెయ్యగలిగానా లేదా, ఎన్ని నైవేద్యాలు వండాను, ఎవ్రీథింగ్ కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో పాటు షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో ఒక స్పెషల్ కూడా ఉందన్నమాట. అనుకోకుండా ఒక ఇన్విటేషన్ అనేది మనకు వచ్చింది, అక్కడికి వెళ్ళాను. మీ జస్ట్ ఇమాజిన్, నేను 3 వ్రతాలు చేసుకొని దాని ఏర్పాట్లు కూడా ఈరోజే చేసుకొని, అసలు ఎప్పుడూ కూడా ఎవ్వరిళ్ళకి తాంబూలాలకు వెళ్ళింది మీకు ఏ ఇయర్ నేను చూపించలే లాస్ట్ 3 ఏళ్లలో. ఈ మొదటిసారి అనమాట. అండ్ తాంబూలం ప్లానింగ్ కూడా ఈసారి నాది పూర్తిగా మారిపోయింది. అసలు ముత్తైదువుల్ని ఇంటికి పిలిచానా లేదా, ఎలా జరిగింది, ఈ విశేషాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి. మళ్ళీ సాయంత్రం దుర్గమ్మని చూడగలుగుతానో లేదో అని చెప్పేసి పొద్దున్న ఆ పక్క నుంచే వెళుతూ ఉంటే ఒకసారి వెళ్ళి అమ్మ దర్శనం కూడా చేసుకొని వచ్చేసాను. అండ్ ఇళ్లలో ఎవరైతే చేసుకోలేకపోతారో వాళ్ళందరూ కూడా టెంపుల్లో వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ విజువలే మీకు చూపించాను. ఈ కవర్ చూడండి, ఆ కవర్ ఒకటి 150 రూపాయలు, ఆ చామంతి పూల కవర్ వచ్చేసి 150 రూపాయలు. నార్మల్ టైంలో ఈ కవర్ని నేను 60 to 70 మధ్య కొంటానమాట. ఇంకా అరిటాకులు అయితే మాకు అదే ఇలా అమ్మేటివి 100 రూపాయలండి జత వచ్చేసి. ఇది ఏరియాని బట్టి కూడా ఉంటాయండి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా. అండ్ బంతిపూలు వచ్చేసి ఒక్కో మూర 30 రూపీస్కి అమ్ముతున్నారు. మారేడాకులు నార్మల్ టైంలో నేను ఎప్పుడు కొనేదైతే ఒక కట్ట 20 రూపాయలకు కొంటా, ఇప్పుడు 40 రూపాయలు. కానీ ప్రతి పూల వాళ్ళ దగ్గర మారేడాకులు దొరుకుతున్నాయన్నమాట. బట్ ఒక 4-5 రకాల పళ్ళు తెచ్చుకున్నాను. అండ్ పువ్వులు కూడా 2-3 రకాలు కావాల్సినవి మాత్రమే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా విరజాజులు అర్చన కోసం తెచ్చుకున్నాను, మారేడాకులు అర్చన కోసం తెచ్చుకున్నాను. సో ఒకటేసారి అందరికీ ఇంకా పూల దండలు కావాలి కాబట్టి నా లక్ ఏంటంటే మొన్న షూట్ చేసినప్పుడు పూల దండలు అనేవి ఉన్నాయన్నమాట, ఒక 2 మూరలు. అమ్మకి కూడా ఈసారి నేను చేసే అలంకారంలో పూలదండ వెనక నుంచి వేస్తాను కాబట్టి పెద్దగా పట్టదు. ఇంకా కలశాలకు మాత్రమే పెట్టడం కోసం అని చెప్పేసి ఒక 3-4 మూరలు తెచ్చుకున్న. తాంబూలం కూడా ఈసారి ప్రత్యేకంగా ప్లాన్ చేశాను. అవన్నీ ఏంటి, ఎలా జరగబోతోంది వ్రతం, ఎన్ని ప్రసాదాలు చేశాను, నెక్స్ట్ ఏంటి అనే విశేషాలతో మరొక వీడియోలో మళ్ళీ మనందరం కలుద్దాము. అండ్ మీరు చెప్పండి, రేపు పౌర్ణమి రోజు వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లాస్ట్ వీక్ ఆల్రెడీ వ్రతం చేసేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కింద తప్పకుండా కామెంట్ చేయండి. రేపు నేను పెట్టబోయేటువంటి వరలక్ష్మి వ్రతం స్పెషల్స్ కావచ్చు, వ్రతం కావచ్చు, నా విధానం రేపు ఫ్రైడే చేసుకునే వాళ్లకు కొంతవరకు ఉపయోగపడవచ్చు. ఈవెన్ నేను కూడా మళ్ళీ మీ అందరితో వ్రతం చేసుకుంటున్నట్టే, కాకపోతే వరలక్ష్మి కాదు, సౌభాగ్యలక్ష్మి. సరే, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే లైక్ అండ్ హైపేనండి ప్రతిరోజు వీడియో పెట్టడానికి ఒక బూస్టప్ ఇస్తాయి.